సోషల్ వెల్ఫేర్ పాఠశాలల పనిచేసే టీచర్లు మస్తు ఆవేదన చెందుతున్నారట. వాళ్ళకు తెలియకుండా వాళ్ళను వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ ఎట్లా చేస్తారు అని మస్తు కోపం అవుకుంటా రాత్రికి రాత్రే ఏం చేసిరో చూడుండ్రి. సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో పనిచేసే టీచర్ల బాధనైతే చెప్పుకోలేనంత ఉన్నదంటనుల్లా. అయితే 137 జీవో ఉన్నది కదా, జీవో బాధితులు అందరూ అర్ధరాత్రి ప్రజాభవన్ ముంగట ఆందోళనకు దిగిండ్రు అటనుల్లా. మా అందరికి గింత అంటే గింత కూడా సమాచారం ఇవ్వకుండా వేరే దగ్గరికి మా పోస్టులను ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారని వాళ్ళందరూ బాధపడుకుంటూ అంటున్నారు. గట్లనే మీ అధికారులు అందరికీ గిట్లా చేసేసరికి మేము స్థానికతను కోల్పోతున్నామని బేగంపేట దగ్గర ఉన్న ప్రజాభవన్ ముంగట ధర్నాకు దిగిండ్రట టీచర్లు. సబ్ కమిటీ నిర్ణయం తీసుకోక ముందుగానే సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉత్తర్వులు ఎట్లా జారీ చేస్తాడు? గట్లా చేయవలసిన అవసరం అసలు ఏమున్నది అని మస్తుగానం మండిపడుతున్నారు. మా బతుకులే మేము కూడా బతకాలి కదా, సాలి సపోర్ట్ చేయకుండా గట్లా చేస్తే మేము అందరం ఏం కావాలి అని ఆందోళన చేస్తున్నారు. ఈ ముచ్చట మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మా సమస్యలను తెలుసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అని టీచర్లందరూ వాళ్ళ బాధను అయితే వ్యక్తం చేస్తున్నారు. అయినా వాళ్ళకు తెలియకుండా వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ను వేరే కాడికి బదిలీ చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చిర్రు సార్లు? గట్ల చేస్తే వాళ్ళు ఎట్లా పని చేస్తారు, ఎట్లా ఉంటారు? వాళ్ళ స్థానికతను అయితే కోల్పోతున్నారట. మరి ఈ ముచ్చట మీకు ఏం అర్థం కాకుండానే గిట్లా చేస్తున్నారా అని జనాలందరూ అంటున్నారు. ఆయన ప్లేస్లో తని ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీకి ఇన్ఛార్జ్ ఇచ్చినారు. ఆ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మీరు ఆన్లైన్ kelvonda కూడా మీరు చెప్తే కదా అమ్మచ్చు. అయితే సార్ యాక్చువల్ గా మాకు రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. మేము ఎక్కడైతే ఉన్నామో అదే స్థానంలో ఉన్నాము. ఈ రోజు జస్ట్ ఏం చేశారంటే రిలీలోకేట్ ఎవరైతే అయ్యారో వాళ్ళు జస్ట్ హెడ్ ఆఫీస్కి వచ్చి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వమని ఇచ్చారు. కానీ అక్కడ కౌన్సిలింగ్ జరగలేదు. జస్ట్